నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. తెలంగాణ నుంచి 4 చోటు. హైదరాబాద్ లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు కమలం పార్టీ గాలం. సీతారాం నాయక్, జలగం వెంకట్రావు పార్టీ మారే ఛాన్స్. మార్చి 25 నుంచి ప్రధాని ఎన్నికల ప్రచారం. దేశవ్యాప్తంగా 150 సభలు, రోడ్ షోలకు కసరత్తు. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు కల్పించినట్లు సమాచారం. అయితే గురువారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి 3 పార్టీల అగ్రనేతలు నిన్న మరోసారి సమావేశం కానున్న అమిత్ షా, జేపీ నడ్డాకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదు. దాంతో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పొత్తులపై 3 పార్టీల వారువేరు అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ భేటీ అయిన తర్వాత పొత్తులపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని చర్చించినట్లు సమాచారం. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో 1 సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చిందన్న ఆ స్థానాలపై తదుపరి చర్చ జరపవచ్చని తెలుస్తుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, సర్దుబాటు మీద, సీట్ల సర్దుబాటు మీద, పొత్తుల మీద ఇప్పటికైనా ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉందా? థ్యాంక్ యూ సుమాని. ఏదైతే ఢిల్లీలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కేంద్ర పెద్దలతో అయితే కనుక మొదటి ఒకసారి భేటీ అవడం కూడా జరిగింది. చర్చల్లో భాగంగా రెండోసారి కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు మరోసారి అయితే కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా తోటి అయితే కనుక ఈ రోజు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పొత్తు వ్యవహారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా కొలిక్కొచ్చే విధంగా కూడా ఈ చర్చలు అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా తోటి కూడా భేటీ అనంతరం కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడే అవసరం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే నిన్ననే ఈ యొక్క పొత్తులపై అయితే కనుక ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి ఊహించినప్పటికీ కూడా అనూహ్యంగా నిన్న కొన్ని పరిణామాల మధ్య అయితే కనుక ఇటు స్థాయిలో వీరికి సమయం అనేది కూడా కేటాయించలేకపోవడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరి ఇరువురికి అయితే కనుక మరోసారి సమయం కేటాయించినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కూడా ఢిల్లీ హస్తినాలో ఉండడం, ఈ రోజు అయితే కనుక ఏపీకి రావడం కూడా జరుగుతూ ఉందని కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పొత్తుల వ్యవహారంపై అయితే కనుక ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే
జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 ఎంపీ స్థానాలు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు జనసేన తోటి ఉన్నటువంటి కూటమి బీజేపీతో కూడా బీజేపీ కూడా కేటాయించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో ఇప్పటికే బీజేపీ దాదాపు 10 లోక్సభ స్థానాలతో పాటు దాదాపు 12 అసెంబ్లీ స్థానాలు కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి దాదాపు 8 లోక్సభ స్థానాల వరకు కూడా కేటాయించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాజమండ్రి, అరకు, అదేవిధంగా రాజంపేట ఇలాంటి ప్రముఖమైనటువంటి ఏరియాల్లో అయితే కనుక ఇటు లోక్సభ స్థానాల్లో అయితే కనుక ఇటు కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఎందుకంటే బీజేపీ ముఖ్య నాయకుల్లో అయినటువంటి ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా సుజనాథ్ చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి సోము వీరాజు ఇలాంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్న నేపథ్యంలో ఇటు లోక్సభ స్థానాలపై అయితే కనుక బీజేపీ దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలపై చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఇటు ఈస్ట్ వెస్ట్ తో పాటు కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో అయితే కనుక బీజేపీ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ పొత్తు వ్యవహారం అనేది కూడా ఈ రోజు ఒక కీలకమైనటువంటి అధికారికంగా వెలువడే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చల నిమిత్తం ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడి నుంచే 18 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడారు. పొత్తుల్లో భాగంగా ఇప్పటికే జనసేనకు కేటాయించబోతున్న నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్ఛార్జీలు టీడీపీ ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల అభ్యర్థులను అక్కడ ముఖ్య నాయకులతోనూ మాట్లాడారు. అయితే విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ నిర్ణయాల్ని నాయకులు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. జనసేన క్యాడర్తో విస్తృత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పార్టీ నాయకుల మధ్య చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. అయితే టికెట్ దక్కని నాయకులకు పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో న్యాయం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధినేత స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడంతో గెలుపు కోసం పనిచేస్తామని నాయకులంతా చెప్పినట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును టీడీపీ ఇప్పటికి ప్రకటించింది. ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన మన్నే రవీంద్రతో మాట్లాడిన చంద్రబాబు ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. పార్వతీపురం అభ్యర్థి బోనేల విజయ్ చంద్రతో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీష్ తో మాట్లాడారు. నంద్యాల అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డితో మాట్లాడారు. ఫారూక్ కి సహకరించాలని సూచించారు. కళ్యాణదుర్గంలో పార్టీ అభ్యర్థి సురేంద్ర బాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వర్ నాయుడును మాజీ ఎమ్మెల్యే హనుమంత్ రాయ్ చౌదరిలకు చంద్రబాబు ఫోన్ చేశారు. కురుపాం నేత దత్తి లక్ష్మణరావుతో మాట్లాడిన చంద్రబాబు పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు.
ఇక ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తుంది. నిన్న 3 పేర్లతో మరో జాబితా విడుదల చేసింది. 2 ఎంపీ స్థానాలకు, 1 ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించింది. అమలాపురం పార్లమెంట్ స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీవై రామయ్య, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్సభకు పోటీ చేయబోతున్నారు. అయితే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. కర్నూలు పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా బీవై రామయ్య పేరును ఖరారు చేశారు. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభల పేరిట ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో సభలు విజయవంతంగా నిర్వహించింది. ఇవాళ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గుండపోచమ్మపల్లిలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం మనుగూరులో పార్టీ ఏర్పాటు చేసిన సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగా గ్యారెంటీల అమలు, సాధ్యమైనంత ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన సభల్లో సీఎం తాము చేసిన అభివృద్ధి, గ్యారెంటీల అమలును ప్రధానంగా ప్రస్తావిస్తూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న హామీలు అరకొరగానే అమలు చేసిందని, ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని, మేడిగడ్డ కుంగిన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభల పేరిట ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లో సభలు విజయవంతంగా నిర్వహించింది. అయితే ఇవాళ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గుండపోచమ్మపల్లిలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. మరొక 2-3 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అందులో భాగంగా ఒకవైపు అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, భూమి పూజలతో పాటు మరొక వైపు రాజకీయపరమైన కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ బిజీ అయిపోయింది. 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేసింది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది. ప్రజా దీవెన సభల పేరుతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభాలు చేస్తున్నారు. నిన్న పాత బస్సులో మెట్రో రైల్ ఫలక్నామా వరకు మెట్రో రైలు ను విస్తరించే విధంగా నిన్న భూమి పూజ చేశారు. ఈ రోజు బైరామల్గూడలో ఒక ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తున్నారు. దాంతో పాటు గుండ్లపోచంపల్లిలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి బిజీగా ఉంటున్నారు. ఇక అదే సమయంలో ఈ రోజు సాయంత్రము సికింద్రాబాద్ పరిధిలో మరొకసారి పర్యటిస్తున్నారు. నిన్నగాక మొన్న అంటే కరీంనగర్ రహదారిలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. జేబీఎస్ నుంచి కరీంనగర్ రహదారిలో సోంకుంట వరకు 19 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను మొన్ననే రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోజు తాజాగా మరొకసారి ప్యారడైజ్ సర్కిల్ లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడ డబల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కు మరో ఫ్లైఓవర్ కు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, కొడంగల్ ఈ 4 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు వీటన్నిటిని కూడా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే వీలైనంత మేరగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో పాటు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే గత వారం రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నాడు. మరొక 2-3 రోజుల వరకు ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహాచరణ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఆపై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శివాని, ఈ నెల 12వ తేదీన బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 11-12 వేల మంది కార్యకర్తలతో, ముఖ్యంగా బూత్ స్థాయి కమిటీ అధ్యక్షులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో పాటు మండల, జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొనేటువంటి నేతలతో భారీ స్థాయిలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోవాలి, ప్రజలను బీజేపీ వైపు ఏ విధంగా తీసుకురావాలి, ఓట్ బ్యాంకును ఏ విధంగా పెంచుకోలే అంశాలపైన ముఖ్యంగా వాళ్లకు ఒక శిక్షణ తరగతి లాంటి ఈ కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత అసెంబ్లీలో 8 స్థానాలతో గెలిచినటువంటి బీజేపీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 10 స్థానాల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని ఉత్సవపరుస్తూ
గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొని బీజేపీ గెలుపు కోసం ఒక ఎన్నికల శంఖారామం పూరించారని చెప్పవచ్చు. రేపు మాత్రం బీజేపీ కార్యకర్తలు 12వ తేదీన జరిగేటువంటి కార్యకర్తల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నడిఒడ్డులో జరిగేటువంటి ఈ సమావేశానికి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ దాదాపుగా 10,000 మంది వరకు హాజరవుతున్నారు. అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే బీజేపీ గెలుపు కోసం ఏ విధంగా వెళ్ళాలి, ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంటే అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదే విధంగా విపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణకు కేటాయించిన నిధులు, అదే విధంగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం చేసి పిలుపునిచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. 12వ తేదీ జరిగేటువంటి అమిత్ షా సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిత్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి 44 పై 1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.32 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. కొండ్లకోయ జంక్షన్ నుంచి తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు ప్రస్థానం ప్రారంభం కానుంది. ఈ కారిడార్ సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్బండ్ జంక్షన్, బోయిన్పల్లి జంక్షన్ మీదుగా డైలీ ఫార్మ్ రోడ్ వద్ద ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 5.320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టనల్ 0.600 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 PS ఉంటాయి. మొత్తం 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయిన్పల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా 2 చోట్ల ర్యాంపులు నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత వేగంగా సాగుతుంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ మీదుగా రోజుకు సగటున 157,105 వాహనాలు, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇరువైపు రహదారి కావడం భారీగా వాహన రాకపోకలతో నిత్యం వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయంతో పాటు ఇంధన వ్యయం, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటన కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజ్ల కుంగుబాటు, లీకేజ్లను పరిశీలించనుంది. అయితే ఇవాళ ఉద్యోగులు, ఇంజనీర్లతో సమావేశం కానుంది. వీరితో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశమై మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను సేకరించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తొలి రోజు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిడిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల బృందం రెండో రోజు అన్నారం, సుందిల్ల బ్యారేజ్లను పరిశీలించింది. మహాదేవ్పూర్ మండలంలోని అన్నారం చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాజెక్ట్ పూర్తి వివరాలను తెలుసుకున్నారు. 38వ నంబర్ పియర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 66 పిల్లర్లను ఒకదాని తర్వాత ఒకటిగా పరిశీలించి సమాచారం సేకరించారు. అన్నారం, సరస్వతి బ్యారేజ్లు ఎక్కడైనా సీపేజ్లు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇక
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. గత 2 రోజుల నుంచి అన్నారం మియాడ బ్యారేజ్ పైన మొత్తం నేషనల్ డ్యామ్ సెట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన బ్యారేజ్ కుంగుబాటు లీకేజీలను పరిశీలించడానికి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వారు నిపుణులు గత 2 రోజుల నుంచి కూడా మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ 2016లో నిర్మించబడింది. దీనికి అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఈ నిన్నటి వరకు పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మొత్తం డ్యామ్ అధికారులు అక్కడ పనిచేసిన వారిని మొత్తం బృందాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క హైదరాబాద్ లో జలసౌధకు రావాలని చెప్పేసి ఆయా విభాగాలకు సంబంధించిన పనిచేసిన వారితో పాటు బదిలీ అయిన వారిని కూడా పదవి విరమణ చేసిన వారిని కూడా వివిధ విధులకు హాజరు కావాలని చెప్పేసి నీటిపారుదల శాఖ ఈఎన్ఈసి జి అనిల్ కుమార్ సర్క్యులేషన్ మెమోరీ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమ పరిధిలో ఉన్న తాజా మాజీ ఉద్యోగులను హాజరు కావాలని చూడడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరితో పాటు నిపుణుల కమిటీ సమావేశానికైనా మేడిగడ్డ, అన్నారం, సిద్దిల బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన పలు వివరాలను సేకరించే అవకాశం ఉందని అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఇంజనీర్ వర్గాలు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క డ్యామ్ సంబంధించిన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. నిన్న అన్నారం సుదిల్ల బ్యారేజ్ పరిశీలించడం జరిగింది. ఉదయం నిన్న 10:30 నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి దానికి సంబంధించి పూర్తిగా ఎలా జరిగింది ఏంటి అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే 2019 నుంచి కూడా లీకేజ్ చోటు చేసుకున్నట్టు 38వ పిల్లర్ నుంచి క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 66 పిల్లర్లకు కానీ ఒకదాని తర్వాత ఒకటి దాటి పరిశీలించి సమాచారం సేకరించాలని చెప్పేసి అన్నారం సరస్వతి బ్యారేజ్కి ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయని చెప్పే విషయాలపై ఆరా తీయడం జరుగుతుంది. బుంగలు నీటి లీకేజీలు జరుగుతున్న ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా బ్యారేజ్లోని 5వ బ్లాక్ లోని సంబంధించి 38వ పిల్లర్ డౌన్ సిస్టమ్ వెంట ఉన్న పరిసరాలను అధ్యయనంగా చేయడం జరిగింది. 28, 38 పిల్లర్ల వద్ద ఏర్పడిన ఏవైతే బుంగలు ఉన్నాయో మరమ్మతులు పరిశీలించడానికి కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా ఎలాంటి వద్ద బ్యారేజ్కి ఎగువ బాగానే ఉన్న ప్రధానంగా అంతర్భాగాన్ని కూడా ఏర్పాట్లు చేసి దాన్ని పరిశీలించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. హైదరాబాద్ ఉప్పల్లోని ఏషియన్ థియేటర్లో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో నిరాశ మిగిలింది. రాత్రి 7:30 షో నడుస్తుండగా మధ్యలో పవర్ సమస్య వచ్చి సినిమాకు అంతరాయం ఏర్పడడంతో ప్రేక్షకులను బయటకు పంపించారు. థియేటర్లో పవర్ ప్రాబ్లం ఉన్నా రాత్రి షోలకు టికెట్ అమ్మి షో మాత్రం చేయలేదు. అయితే దాంతో ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు వచ్చి ప్రేక్షకులకు నచ్చచెప్పి మనీ రిఫండ్ చేయించారు. షో మేము ఒక 15 నిమిషాల ముందు వచ్చినాం. ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేసినాం. అసలు కరెంటే లేదు. నేను ఫస్ట్ టైం అనుకున్నా 12 గంటలకు డాబాలు బంద్ చేస్తారా, పోలీసులు రాగానే అట్లనే బంద్ చేసి లోపలికి వచ్చినాం. మొత్తం బందే ఉన్నాయి. కొంతసేపు వెయిట్ చేయగానే స్విచ్ చేసారు, అలా మొత్తం వేలిపోయింది. దాని తర్వాత బయటకు పంపించారు. పైసలు రీఫండ్ అయితే షో నడవదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే కొంతసేపు ఏమైందో మనకు చెప్పమంటే చెప్తలేరు. ఈ పోలీసు వాళ్ళు ఏమో మమ్మల్ని బయటకు నూకేస్తారు. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళేమో షో చేస్తాను లోపల మేనేజర్ వాళ్ళు అంటారు, వీళ్ళేమో షో అయ్యారు లొల్లిలు అయితే వద్దని వాళ్ళు పంపిస్తారు, పైసలు ఇస్తారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.